ప్రస్తుతం ప్రపంచం ఒక క్రిటికల్ జంక్షన్‌లో ఉంది. 2026లో మనం చూస్తున్న ఈ పరిణామాలను కేవలం చిన్న గొడవలు కావు. ఇవి ఒక గ్లోబల్ కెటాస్ట్రోఫీకి సంకేతాలు. మిడిల్ ఈస్ట్ ఎడారుల నుండి సౌత్ చైనా సీ వరకు ఎక్కడ చూసినా జియోపొలిటికల్ ఫ్రిక్షన్ కనిపిస్తుంది. అసలు ఈ మల్టీ ఫ్రంట్ వార్ వెనుక ఉన్న అసలైన కారణం ఏంటి? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్లోబల్ వర్టెక్స్. ఈరోజు మనం ఒక డీప్ జియోపొలిటికల్ ఎనాలిసిస్ చేయబోతున్నాం. ఈ గందరగోళం మధ్య ఇండియా తన అన్సర్టైన్ ఫ్యూచర్ కోసం ఎలాంటి ప్రిపరేషన్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ముందుగా మిడిల్ ఈస్ట్ క్రైసిస్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ జరుగుతున్నది కేవలం మతపరమైన యుద్ధం కాదు. ఇది ఒక బ్యాటిల్ ఫర్ రీజనల్ హెజమనీ. ఇరాన్ యొక్క ప్రాక్సీ నెట్వర్క్ మరియు ఇజ్రాయిల్ యొక్క అడ్వాన్స్డ్ డిఫెన్సివ్ సిస్టమ్స్ మధ్య జరుగుతున్న ఈ పోరాటం ఇప్పుడు డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్గా మారింది. ఒకవేళ ఇరాన్ గనక స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సప్లై చైన్ కొలాప్స్ అవుతుంది. దీన్నే ఎనర్జీ బ్లాక్మెయిల్ అంటారు. ప్రపంచం మొత్తం ధరల పెరుగుదల భయంతో ఉంటే ఇండియా మాత్రం ఒక ఎకనామిక్ ఫార్ట్నెస్లా నిలబడింది. అదెలానో ఇప్పుడు చూద్దాం. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్. భూగర్భంలోని రాతి గుహల్లో మనం దాచిన ఆయిల్ 75 డేస్ ఆఫ్ ఎనర్జీ సెక్యూరిటీని ఇస్తుంది. గోల్డ్ యాజ్ ఏ హెడ్జ్. ఆర్బీఐ తన గోల్డ్ రిజర్వ్స్ని 822 మెట్రిక్ టన్స్కు పెంచింది. యుద్ధం వస్తే డాలర్ పడిపోతుంది. అప్పుడు మన రూపాయిని కాపాడేది బంగారమే. దిస్ ఈజ్ స్ట్రాటజిక్ ప్లానింగ్. ఇప్పుడు అసలైన జియోపొలిటికల్ థ్రెట్ చైనా తన ఎక్స్పెన్షనిస్ట్ పాలసీతో తైవాన్ని ఆక్రమించుకోవాలని చూస్తుంది. ఇది జరిగితే మన స్మార్ట్ ఫోన్ నుండి మిలిటరీ డ్రోన్ వరకు అన్నీ ఆగిపోయి గ్లోబల్ టెక్నాలజీ పారాలిసిస్ ఏర్పడుతుంది. అందుకే మన ఇండియా సొంతంగా సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్ని డెవలప్ చేస్తూ ఆత్మనిర్భర్ లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. ప్రపంచం 2 ముక్కలుగా విడిపోయిన సమయంలో ఇండియా మాత్రం మల్టీ అలైన్మెంట్ పాలసీతో నెట్టుకొస్తుంది. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు చెప్పినట్టు ఇండియా ఇప్పుడు ఒక విశ్వబంధు. యుద్ధాలను ఆపి డిప్లొమసీ అండ్ డైలాగ్ ద్వారా సమస్యలను పరిష్కరించడమే ఇండియా యొక్క అసలైన విజన్. ఫ్రెండ్స్, 2026 మనకు ఒక అల్టిమేట్ టెస్ట్. ఇండియా మాత్రం ప్రతిదానికి సిద్ధంగా ఉంది. వీఆర్ మూవింగ్ ఫ్రమ్ ఏ డెవలపింగ్ నేషన్ టు ఏ రెస్పాన్సిబుల్ పవర్. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి డాక్యుమెంటరీల కోసం గ్లోబల్ వర్టెక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.